వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. వాళ్ళు మనం లంకావికి ఫ్లై అవబోతున్నాం. లంకావి అనేది డ్యూటీ ఫ్రీ ఐలాండ్, మలేషియాలో ఉన్న ఐలాండ్. అది కూడా అది నా హాస్టల్ ఉన్నది చెనాంగ్ బీచ్ అని చెప్పి లంకావిలో మెయిన్ బీచ్, దాని దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్. ఎంట్రీ మటుకి రూమ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు వెళ్ళి. బెడ్స్ నైట్ టైం వైపు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఐలాండ్ హాపింగ్ అండ్ హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో మీరు నేను గెంటింగ్ హైలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ని ఇలా పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం ఉదయం 7 గంటలు అవుతుంది. మనం కోలాలంపూర్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. వేరే దేశం ఏం కాదు, ఇక్కడే. కాకపోతే ఇది ఒక ఐలాండ్కి వెళ్తున్నాం మనం, లంకావి అనే ఐలాండ్కి. సో ఇవాళ మనం లంకావికి కోలాలంపూర్ నుంచి ఫ్లై అవబోతున్నాం. కానీ మనం వచ్చాం కదా కోలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి కాదు. ఇక్కడ దగ్గరలో 18 కిలోమీటర్ల దూరంలో సుల్తాన్ అబ్దుల్ అజీజ్ ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉంది, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అది. సో అక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. అది నాకు 10 గంటల 10 నిమిషాలకి. టైం ఇప్పుడు 7 దాటింది, 7 అవుతుంది. జస్ట్ అంతా హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ, బాయ్. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. పర్లేదు పడదు అనుకున్నా కానీ బాగానే ఉంది ఎయిర్పోర్ట్. చెక్-ఇన్ అవుతాం లోపల. గ్రాబ్కి 30 రింగిట్స్ అయిందండి. 30 అంటే దాదాపు 750 రూపాయలు. మనకి తక్కువ బడ్జెట్లో వచ్చే ఆప్షన్స్ ఏం పెద్దగా లేవు. అంటే మెట్రో కనెక్టివిటీ కానీ అలా ఏం లేదు. సో గ్రాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బస్సుల్లో అటుమారి ఇటుమారి అన్నీ టైం పోతాయి. పొద్దున్నే 7:30 కల్లా ఇక్కడికి వచ్చేయాలి. సో చేసేది ఏముంది, అందుకని చెప్పి ఇక గ్రాబ్ మాట్లాడుకుని వచ్చేసా. టైం ఇప్పుడు 7:40 అయింది. వెళ్ళి చెక్-ఇన్ అవుదాం. వాళ్ళు మనం లంకావికి ఫ్లై అవబోతున్నాం. లంకావి అనేది డ్యూటీ ఫ్రీ ఐలాండ్, మలేషియాలో ఉన్న ఐలాండ్. అది కూడా థాయిలాండ్కి దగ్గర ఉంటుంది. థాయిలాండ్కి ఫుకెట్కి ఇంకా కింద. బాగుంటుంది ప్లేస్ అది. ఇంకా 3 రోజులు అక్కడే మనం. నెక్స్ట్ చలో లెట్స్ గో. ఆల్రైట్, చెక్-ఇన్ అయిపోయానండి. బోర్డింగ్ పాస్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేసుకుని గేట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ పెద్దనండి, బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కూడా ఉన్నాయి. మేము బ్రేక్ఫాస్ట్ మీల్ తీసుకున్నాం కాంబోలాగా, సెట్ అని. టోస్ట్ ఇచ్చారు, బటర్ టోస్ట్, కాఫీ ఇచ్చారు. ఇదైతే బాగా స్వీట్గా ఉంది, బాగుంది. కానీ ఇవి సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ అన్నారు. చూడండి ఎలా ఉన్నాయో, నీళ్ళలో వేసిచ్చినట్టుంది. బాయిల్డ్ ఎగ్స్ అంటే నేను మన ఇంట్లో తింటాక ఎలా ఉంటుంది అనుకున్నా. ఎగ్ పింక్గా కూడా ఉంది. ఏట్రా బాబు ఇది, నేనేం చేయాలో, తాగాలో తినాలో ఏమో అర్థం కావట్లే. కళ్ళు మూసుకుని తినేయడమే. నాట్ బ్యాడ్, నేను అనుకున్నంత ఇదేం లేదు. బాయిల్డ్ ఎగ్లోనే ఉంది, అది కొంచెం నీళ్ళలా ఉంది. హాఫ్ బాయిల్డ్ ఏమో. ఫైనల్లీ ఇట్స్ కాఫీ టైం. ఇంత పెద్ద కప్లో ఇచ్చారు. ఫ్లైట్ ఎక్కేసి కూర్చున్నాము. ఆన్ టైమే ఉంది, స్టార్ట్ అవుతుంది. చాలా చిన్న ఫ్లైట్ ఇది. అటో 2 సీట్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతుంది, నేను బుక్ చేసుకున్నది అయితే మలేషియన్ ఎయిర్లైన్స్. కానీ firefly.com అని ఫైర్ఫ్లై వాళ్ళ త్రూ రన్ అవుతుంది ఇదంతా. లంకావిలో అదొక ఐలాండ్ కదా, చాలా చిన్న చిన్న ఐలాండ్స్ కనబడుతూ సముద్రం మధ్యలో వ్యూస్ బాగుంటాయి. చూపిస్తాం మీకు.
యూ. యూ టూ. వచ్చేసాం. వెల్కమ్ టు లంకావి. జర్నీ టైం 1:10 నిమిషాలు అలా పట్టింది. జస్ట్ అలా చిన్న నాప్ వేసాను, వచ్చేసాం అంతే. ఎయిర్పోర్ట్ ఇది కూడా చిన్నదే. ఈ ఫ్లైట్ టికెట్ ఇది నాకు 3000 చేంజ్ పడింది. యాక్చువల్గా అయితే అసలు 1000-1500 అలాగే ఉంటాయి ఈ ఫ్లైట్ టికెట్స్ అన్నీ. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఫ్లైట్ టికెట్స్ అన్నీ పెరిగిపోయినాయి కాస్ట్లు. అది కూడా నేను అంత ముందు చేయడం వల్ల. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చేయడం అంటే. హౌ మచ్? Monday 35 ringgit. 24 hours 35 ringgit. 35. 35 ringgit. Yeah. You can get from here and then your bag we can send to your hotel. మొత్తం అంతా అక్కడ బైక్ రెంటల్స్, కార్ రెంటల్స్, ట్యాక్సీ సర్వీసులు. ఎందుకనంటే ఇది ఒక ఐలాండ్ కదా, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత ఎక్కువ ఉండదు, బస్సులు అవి అలా. సో అంతా ఓన్ బళ్ళ మీద తిరగడమే, ఏదో బైక్ రెంటల్ తీసుకునో లేదా కార్ రెంటల్ తీసుకుని. అందుకని అందరూ వాళ్ళే ఉన్నారు రెంటల్స్కి ఇవ్వడానికి వెహికల్స్. ఒకటి రోజుకి 40 రింగిట్లు అంటున్నారు. ఇక్కడ నుంచి లంకావి ఎయిర్పోర్ట్ నుంచి బడ్జెట్లో అలా వెళ్ళడానికి బైక్ ట్యాక్సీలు లేవు అసలు. మలేషియాలో ఎక్కడ లేవు అనుకుంటా బైక్ ట్యాక్సీస్. కోలాలంపూర్లో కూడా లేవు. సో చేసేదేముంది, ఇంకా కార్ బుక్ చేసుకోవడమే. గ్రాబ్లో బుక్ చేసుకున్నా. 16 రింగిట్లు పడింది ఇక్కడ నుంచి నా హాస్టల్కి. అది నా హాస్టల్ ఉన్నది చెనాంగ్ బీచ్ అని చెప్పి లంకావిలో మెయిన్ బీచ్, దాని దగ్గరలోనే ఉంటుంది. ఆడదన్నమాట జర్నీ సులభదండి. జస్ట్ ఇక్కడే ఒక 5 to 10 minutes అంతే. ఏషియన్ కిచెన్, ఇండియన్ ఫుడ్, గుడ్. దీని పక్కన ఇక్కడ మన హాస్టల్ ఉంది, బెడ్ యాటిట్యూడ్ హాస్టల్ అని. పదండి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం. యాక్చువల్లీ చెక్ ఇన్ టైం వచ్చేసి 2ంటికి అన్నారు. టైం ఇప్పుడు 12 అయింది. చెక్ ఇన్ ఇస్తారో లేదో చూద్దాం. పైది రెస్టారెంట్కి వచ్చా. హాస్టల్లో వాళ్ళు 2 దాకా చెక్ ఇన్ ఏమన్నారు. సో వెయిట్ చేసేదేముంది, ఫుడ్ తినేద్దామని కిందకు వచ్చాను. కింద ఒక రెస్టారెంట్ ఉంది, సో ఇక్కడ ఫుడ్ తీసుకున్నా. ఇది రైస్ను ఒక చికెన్, కారపొడిలా ఉంది, సాసు, ఏదో కర్రీ, వెజ్జెస్ రకరకాల మిక్స్ చేసి ఇచ్చారు. ఏదో బాగుందండి. నాకు 2-3 కనపడినాయి మన ఇండియన్ రెస్టారెంట్స్. ఎందుకంటే అసలు మలేషియా కోలాలంపూర్ వెళ్ళకుండానే డైరెక్ట్ లంకావే వచ్చేస్తారు మన ఇండియా నుంచి. ఇక్కడే 4-5 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకని మన ఇండియన్ రెస్టారెంట్ చాలా ఉన్నాయి ఇక్కడ. చికెన్ ఒకటి పెద్ద గ్రిల్ పీస్ కూడా ఇచ్చారు, గ్రిల్డ్ అనుకుంటుంది. భలే ఉంది టేస్ట్. ఓకే Scan lah. ఓకే, ఇట్ విల్ గివ్ యాక్సెస్. Yeah. Access card. And then you don't bring another door, the side door, then the DBM, and then the downstairs door will be locked. So kitchen area over there. కిచెన్ కూడా ఉంది ఇక్కడ. Do a simple cooking over here. So we have a pot and then cutleries, all the things. ఓకే, గాట్ ఇట్. And then the dark. ఇదంతా రిసెప్షన్ ఏరియా, కామన్ ఏరియా. చాలా బాగుంది ప్లేస్. ఎంట్రీ మట్టుకి రూమ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు వెళ్ళి. బెడ్స్, So inside here. ఈ రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 32 బెడ్స్ ఉన్నాయి. రూమ్ ఎంత పడింది అనుకున్నారు నాకు? 1500 రోజుకి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. జస్ట్ కొంచెం ఒక 1 or 2 hours అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇక్కడ చినాంగ్ బీచ్ ఉందని చెప్పా కదా, అక్కడికి సన్సెట్ చూద్దాకి వెళ్దామని. మా హాస్టల్ నుంచి చినాంగ్ బీచ్ దాదాపు 1.5 kilometer ఉంటుంది. ఒక 20-25 minutes నడవాలి. బట్ రోడ్ మొత్తం ఇలా అంతా షాపింగ్ ఏరియా ఉంటుంది. అదే ఇక్కడ లంకావిలో చాలా ఎక్కువగా వచ్చి చేసేవి ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ చేస్తారు, మ్యాంగ్రూవ్ టూర్ చేస్తారు, అలాగే జెట్ స్కీ టూర్ చేస్తారు, సాయంత్రం పూట సన్సెట్ క్రూజ్కి వెళ్తారు. సో వాటికి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. ప్రైసెస్ అడిగి తెలుసుకుందాం. హౌ మచ్ పర్ పర్సన్ షేరింగ్? After less 95 brother, plus price. 95. What about the bike rental? Bike rental, For one day, for tomorrow. just one day, Yeah. 60 ringgit. నాకు ఎయిర్పోర్ట్లోనే అసలు 40కి ఇచ్చేస్తామన్నారు. ఇక్కడ 60 రింగిట్లు అంట బైక్ ఒక రోజుకి.
ఐలాండ్ హాపింగ్ ఉంది, 4 ఐలాండ్ హాపింగ్. అక్కడ మ్యాంగ్రూవ్ టూర్ అనేది 135 చూపిస్తున్నాడు కదా, ఫైనల్ రేట్ 95 అంటున్నాడు. చూద్దాం, ప్లాన్ చేద్దాం మనం. ప్రస్తుతానికి బీచ్కి వెళ్ళి సన్సెట్ చూద్దాం. నేను ఇంకా సెనంగ్ బీచ్కి రాలేదు, దగ్గరలోనే రోడ్ నుంచి పక్కకి బీచ్ కనబడుతుంటే వచ్చేసా. ఇక్కడ వైపు చూడండి, చాలా వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బీచ్లో దిగారు, బీచ్ కూడా బాగుంది. బీచ్ అంతా మొత్తం వైట్ శాండ్ బీచ్ బాగుంది, వాటర్ కూడా బాగున్నాయి. అలాగే ఎక్కువ లోతు లేనట్టు కనబడుతుంది. ఇప్పుడు తడిచే ఉద్దేశం లేదు నాకు. అటన్నీ అవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్. మనం పొద్దున్న ఫ్లైట్లో ఉన్నప్పుడు చూసాం కదా, ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ ఐలాండ్స్కి మధ్యలోనే జెట్స్కీతో తిప్పుతారు. అటు ఇంకా ఉన్నాయకుండా మ్యాంగ్రూవ్స్కి తీసుకెళ్తారు. బీచ్ కూడా భలే ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. కారు నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఏంటని అనుకుంటున్నారా? జెట్స్కీ బళ్ళు అటాచ్ చేస్తారు. ఈ బళ్ళు ఎదర హుక్ దానికి అటాచ్ చేసి తీసుకెళ్ళిపోతారు జెట్స్కీల్ని. ఎందుకు అట్లా? టైం సాయంత్రం అయిపోతుంది కదా, అప్పుడు ఇక జెట్స్కీల్ని వాటిని తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. భలే అనిపించింది మన ఇండియన్ ఫ్లాగ్ చూడగానే ఒకసారి. 15 minutes how much? Okay, 50 minutes. I take you 120. 120. 50 minutes. I take you 160. 160. One. Okay. Ah. No, that's too much, bro. What budget? Yes. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మలేషియాలో ప్రతిదీ చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ లంకావి అనేది డ్యూటీ ఫ్రీ ఐలాండ్ అయినా సరే పడుతుంది. మినిమం 100 రింగేట్లట పావు గంటకే. ఇక్కడ చూడండి, జెట్స్కీ ట్రైన్ వెళ్తుంది. లంకావి అనేది డ్యూటీ ఫ్రీ ఐలాండ్ అయినా సరే రేట్లు మాత్రం తక్కువ లేవు. మలేషియాలో కోలాలంపూర్లో కూడా చాలా రేట్లుగానే ఉంది. డ్యూటీ ఫ్రీ ఐలాండ్ కాబట్టి మేబీ షాపింగ్ ఏమైనా తక్కువ ఉంటుందేమో, కానీ ఈ వాటర్ స్పోర్ట్స్కి, యాక్టివిటీస్కి అన్నిటికీ రేట్లు ఎక్కువే ఉన్నాయి. సన్సెట్ అయిపో వస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అంతా. జనాలు ఇంకా చాలామంది పెరిగిపోయారు. నైట్ టైం వైపు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అక్కడ అన్ని మేఘాలు వచ్చేసినాయి, దాని వెనకాల ఆరెంజ్ షేడ్ వచ్చింది ఆ మేఘాల వెనకాల. బీచ్ కూడాను అలలు చిన్న చిన్నగా వస్తూ చిన్న చిన్న పిల్లలు అక్కడ దాకా లోపల దాకా వెళ్ళిపోతున్నారు. ఎక్కువ లోతు లేదు, పెద్ద పెద్దగా అలలు రావట్లేదు, చాలా బాగుంది నీళ్ళలో దిగడానికి కూడా. రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి వచ్చి దిగుదాం. సన్సెట్ ఇంకా పూర్తిగా అవ్వలేదు, కానీ అక్కడంతా మేఘాలు వచ్చేసినాయి. పైగానే ఒక చిన్న ఐలాండ్ కూడా అడ్డొచ్చింది. నల్ల మేఘాలు ఒక్కొక్కటి అలా ఫామ్ అయింది. దాని వెనకాల ఫుల్ ఆరెంజ్ షేడ్లో ఉంది, భలే ఉంది చూడడానికి. చాలామంది ఇండియన్స్ కనపడుతున్నారు. నాకు తెలిసి ఏంటంటే ఇండియా నుంచి, బెంగళూరు నుంచి అలా కొన్ని చోట్ల డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఇక్కడ లంకావికి. వచ్చేసి 2-3 రోజులు ఉండి రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతారు అనుకుంటా. It did
a Saturday night. ఇక్కడ ఫైర్ షో జరుగుతుంది సినాంగ్ బీచ్లో. ఇక్కడ చూడండి రొయ్యలు అంటే లాబ్స్టర్ అంటారు వీటిని, ఎంతెంత ఉన్నాయో. రెస్టారెంట్లోనే వండేసి ఇచ్చేస్తారు, వెయిట్ చూసాకుంటా, వెయిట్ని బట్టి రేటు. ఆస్ట్రేలియన్ లాబ్స్టర్ ఎంత పెద్దగా ఉంది. ఇది పీతలు, మడ్ క్రాబ్స్. ఓ ఏంటి మ్యాంటిస్ ప్రాన్, ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. Everybody like to go and watch for sightseeing on these two, ఓకే, and are more recommended. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఐలాండ్ హాపింగ్ అండ్ This one basically you sightseeing on islands, ఓన్లీ సైట్ సీయింగ్? 3 islands. సో వాట్స్ ద ప్రైస్? Okay, this one is going to be adult. మ్యాంగ్రూవ్ టూరు 90 రింగిట్లు. ఐలాండ్ హాపింగ్ అనేది ఉంది, ఇందులో లంచ్ ఉండదు. మ్యాంగ్రూవ్ దాంట్లో అయితే లంచ్ కూడా, పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. ఇందులో అయితే ఇదైతే ఐలాండ్ హాపింగ్ 45. ఇవన్నీ సన్సెట్ క్రూజులు 4-5 ఉన్నాయి. ఇవైతే కనుక 170, 180, 250 వరకు కూడా వెళ్తున్నాయి. పికప్ అండ్ డ్రాప్ లేవు. మనకు పెట్టే ఫుడ్ని బట్టి, బోట్ని బట్టి ఎంతమంది ఉంటున్నారు, దాని తర్వాత ఆల్కహాల్ ఉందా లేదా, వీటిని బట్టి ప్రైస్ మారుతూ ఉన్నాయి. మినిమం అయితే 170, 180 ఉంటుంది. అది సంగతి. అది 3:30 అలా 4కి అలా స్టార్ట్ అవుతాయి. 4 అవర్స్ అలా ఉంటుంది. 8కి అలా తీసుకొచ్చేస్తారు. ట్రాన్స్ఫార్మర్స్ గెటప్ వేసుకున్నారు, డాన్స్ చేస్తున్నారు, భలే ఎంటర్టైన్ చేస్తున్నారు. మనం ఇప్పుడున్న ప్లేస్ చినాంగ్ బీచ్ది ఎంట్రీ. ఆ ఫైర్ షో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, బాగుంది, బాగా చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఆ దూరంగా ఒకటి, ఒక చోట 3 చోట్ల చేస్తున్నారు. ఓ ఇది లోకల్ బియర్ టైగర్. టేస్ట్ వద్దాం. నైస్. మా హాస్టల్కి వచ్చేసాను. హాస్టల్ అంతా ఫుల్ యాక్టివ్గా ఉంది. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్.